నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టిట్కే గృహ సముదాయం ఉన్న ప్రాంతాన్ని సకల మౌలిక సౌకర్యాలు కల్పించి ప్రత్యేక పట్టణంగా అభివృద్ధి చేస్తామని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం ఎల్ అగ్రహారం గ్రామంలో ఉన్న టిట్కో గృహ సముదాయంలో లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి ముఖ్య అతిథిగా పాల్గొని గృహప్రవేశాలు చేయించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఇక్కడ నివాసం ఉంటున్న వారందరికీ పట్టణంలో లభించే అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇక్కడి గృహాలు కొన్ని దెబ్బతిన్నాయని వాటిని బాగు చేయించి పరిశుభ్ర వాతావరణం కల్పిస్తామన్నారు. కాలనీలో లిఫ్ట్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. వైసీపీ నాయకులు గృహ రుణాలు చెల్లించవద్దని తప్పుదో పట్టించారని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వడ్డీ బకాయిలు చెల్లించి లబ్ధిదారులకు న్యాయం చేసిందన్నారు. ఈ కాలనీలో కులమతాలు భేదాలు లేకుండా కలిసిమెలిసి ఐకమత్యంతో ఉంటే ఒక ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దొచ్చని, అందుకు కాలనీవాసులు సహకరించాలని కోరారు. వివిధ పండుగలను కలిసికట్టుగా నిర్వహించి ఆదర్శంగా నిలవాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం సిగ్గుచేటని అన్నారు. జగన్ మాయలో పడి గొడవలు పడొద్దని సూచించారు. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, హిందూ ధర్మాన్ని పాటిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఎవరూ మతం మారాల్సిన అవసరం లేదని, మన ధర్మమే మనల్ని కాపాడుతుందని అన్నారు. మనం పాపం చేస్తే మతం మారినంత మాత్రాన ఏ దేవుడు క్షమించనని, కర్మ ఫలితం అనుభవించక తప్పదని అన్నారు. మత విద్వేషాలను, అసత్య ప్రచారాలను సహించబోమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో, చంద్రబాబు అనుభవంతో, పవన్ కళ్యాణ్ నిజాయితీతో రాష్ట్రంలో భారీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు. జగన్ రాక్షస పాలన నుంచి ఆంధ్ర రాష్ట్రానికి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో విదేశాల నుంచి కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి టికెట్లు కొని పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లు వేసి కూటమిని గెలిపించారని అన్నారు. ప్రజల రుణం తీర్చుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తాము వచ్చిన వెంటనే గత 5 సంవత్సరాలుగా విధ్వంసానికి గురైన అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టామని అన్నారు. శిథిలమైన రోడ్లన్నింటినీ తిరిగి నిర్మించామని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి అధికారికి నిర్దిష్ట ప్రణాళికతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రి రూపొందించిన P4 విధానంలో పట్టణంలో ఈత కొలను, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడా ప్రాంగణం అభివృద్ధి, ఇండోర్ స్టేడియం తదితర నిర్మాణాలు చేపట్టామన్నారు. తాడేపల్లిగూడెంలో సమర్థులైన అధికారులు ఉన్నారని, వారి సహకారంతో అభివృద్ధి సాధిస్తామని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్ఎన్టీ అధికారులు, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, చేపల రమేష్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, వర్ధనపల్లి కాశీ, హరప ప్రసాద్, ఆకాశపు స్వామి, దువ్వా శ్రీను, మద్దాల మణికుమార్, వాడపల్లి సుబ్బరాజు, కోరెల శ్రీధర్, పసలకొండ, పాలూరి వెంకటేశ్వరరావు, పసుమర్తి రామలక్ష్మణ్, పట్నాల రాంపండు, నరిసే సోమేశ్వరరావు, నల్లగంచి రాంబాబు, గట్టం నాని, మలపాక చిట్టి, పెడుగు రామ్మోహన్ బ్రదర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. మీరు ఏదైతే లీక్ అవుతుందో అన్నీ కూడా పూర్తి చేసి చెప్తాం. ఏదైతే పైపులు బ్లాక్ అయినాయో అది మీ తప్పు కూడా ఉందో, దాంట్లో ప్లాస్టిక్ సామాన్లు అన్ని వ్యర్థాలు వేస్తూ ఉన్నారో అలాంటి వేయకండి. ఇంకెప్పుడు అలా జరగకుండా అన్ని క్లీన్ చేసి మీకు అప్పచెప్పమని చెప్పి కూడా కాంట్రాక్టర్లు కానీ ఇక్కడ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు కరెంటు కూడా చూడండి, ఎక్కడ కూడా కోటీశ్వరుల ఇళ్ళకాడ కూడా ఇంత ఫార్మల్గా కరెంట్ ఉండదు. ఏ ట్రాన్స్ఫర్ ఏ ఇంటి ఎదుగుకుండా ఉండదో మీరు ఒకసారి చూసుకోండి. అదేవిధంగా మీరు 30 మంది ఒక ఇల్లు ఒక బ్లాక్ ఇస్తే ఆ బ్లాక్లో చాలామంది పై ఫ్లోర్లోకి వెళ్ళలేదు, ఓన్లీ కింద ఫ్లోర్లో ఉన్నారు. మేము వృద్ధులు అయిపోయామండి, లేకపోతే నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని తెలియజేస్తూ ఉన్నారు. కానీ ఆ రోజు మేము ప్రయారిటీ ఇచ్చాం. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది. కానీ గత ప్రభుత్వ పాలకులు ఆ పేర్లన్నీ మార్చేసి వాళ్ళు ఇష్టానుసారం చేసి మరి ఇక్కడ ఎక్కడగా ఎవరికి కూడా ఇబ్బందులు పడే విధంగా క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదని అడుగుతూ ఉన్నాం. మీరు అనుభవించిన కష్టాలను ఒకసారి మెమరీ చేసుకోండి. నేను ఈ టిట్కో ఇళ్ళకి ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 5-6 సార్లు వచ్చి ఉంటాను. ఇక్కడ ఎలా ఉందే పరిస్థితి ఏంటి, ఇక్కడ ఎక్కువ జనాభా ఉండాలి, ఎందుకు ఉండలేదని ఆలోచిస్తే చాలామంది అమ్ముకుని వెళ్ళిపోయారు పైన ఉండలేక. చాలా చోట్ల అసంఘ కార్యకలాపాలు జరుగుతున్నాయని కంప్లైంట్ వచ్చింది. పోలీస్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది, ఇవన్నీ కంట్రోల్ చేస్తాం, అవసరమైతే ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా పెట్టిస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ రండి, ఇది ఒక నగరం కింద అభివృద్ధి చేద్దాం. ఇక్కడ మీరు పండగ చేసుకోండి, ఆ పండగకి నేను వచ్చి మీ దగ్గరికి వస్తాను, ఇక్కడ మీతో కలిసి నేను పండగ చేస్తాను. అది అందరినీ కలపడం అంటే. అంతేగాని మిమ్మల్ని కేకేసి నేను భోజనాలు పెట్టక్కలేదు, నన్ను కేకేసి మీరు భోజనాలు పెట్టక్కలేదు. ఎవరి పండుగ ఇక్కడ చేసుకోండి, వినాయక చవితి చేయండి, అందరూ కలిపి ఒక చోట. మీరందరూ ఎంత నిండుగా ఉంటుందో చూడండి. తాడేపల్లి పట్టణంలో ఎక్కడ జరిగిన విధంగా ఈ టిట్కో ఇళ్ళని జరిపించి బాధ్యత నేను తీసుకుంటాను మీకు కలిసి వస్తే. అంతేగాని మేము మతం వేరండి, మేము కులం వేరండి, మేము వేరే అంటే కుదరదు. మన అందరూ ఒక సమాజాన్ని తయారు చేసుకోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇప్పుడు నేనున్నాను, క్రిస్మస్కి మరి యేసుప్రభు గుడికి వెళ్తాం, నేను అక్కడ కూడా హిందూనే. నేను చెప్తాను అక్కడ కూడా నేను హిందూనే. నేను ఎవరిని మోసం చేయడానికి, ప్రజలు ఓటు అడగడానికి రాలేదు. హిందూ ధర్మాన్ని పాటించండి. మనం స్వధర్మం, హిందూ ధర్మం స్వధర్మాన్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళినా మనకు జరిగేది ఏముండదు. మనం చేసి పాపాలని మనం వెంటాడుతూ ఉంటాయి. మనం ఏదైతే తప్పు చేసామో దాని ఫలితం అనిపిస్తే మంచి ఫలితం వస్తుంది తప్ప అది మానేసి మనం తప్పులు చేసుకుంటూ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి ఒక అట్టిపండు గారు ఇచ్చేస్తే వెంకటేశ్వరం కరుణింతాడనో
యేసు ప్రభు మనం తప్పు చేసి ఒప్పుకుంటే మనకి తప్పులు క్షమించడం అనేది అబద్ధం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మనం తప్పే చేయకూడదు, 10 మందికి మంచి చేసుకుంటే వెళ్ళండి, మీ మంచి ఫలితం వస్తుందని కూడా తెలియజేస్తాను. నేను మీకులాగా ఒక సామాన్యుడిని. మీ ముందు మాట్లాడే స్థాయి నాకు వచ్చిందంటే ఆ భగవంతుడు దయతో ధర్మాన్ని నమ్మాను కాబట్టి ఈరోజు మీ ముందు నేను మాట్లాడగలుగుతూ ఉన్నా. అంతేగాని మనసులో ఎక్కడైనా భయం ఉంటే మీ దగ్గర నేను మాట్లాడే శక్తి నాకు ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుడు అనే పవర్ ఉన్నదే, ఆ పవర్ నమ్మండి. అది ఏ రూపంలో కొలుచుకున్నా తప్పు లేదు. కానీ అనవసరంగా పరమతాలని దూషించొద్దు, అక్కడ ఇది ఉండకూడదు ఇక్కడ ఇది ఉండకూడదు అనే ఆలోచన మాత్రం పెట్టుకోకండి. చాలామంది పెద్ద మనుషులు